హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫీజోట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మైకల్ మలయాళం టు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ ఇన్ తెలుగు. మైకల్ నివిన్ పాలి, ఉన్ని ముకుందన్, జేడి చక్రవర్తి, సిద్దికి తదితరులు ప్రధాన పాత్రలు నటించిన మలయాళం లాంగ్వేజ్ 2019 యాక్షన్ డ్రామా థ్రిల్లర్ ఫిలిం అనమాట ఈ మూవీ. అయితే ఇప్పుడు ఈ మూవీ మన తెలుగులో కూడా అవైలబుల్గా వచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. అయితే ఈ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మన తెలుగు ప్రేక్షకులకు ఏ విధంగా నచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం. బిఫోర్ మన టాపిక్లో వెళ్ళబోయే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు కనుక ప్లీజ్ మా ఫ్యూచర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఇంకా అసలు జగన్ వీడియో టాపిక్లో వెళ్ళిపోదాం. అయితే మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఇంకా ఇట్స్ ఓకే, నైస్ అని చెప్పొచ్చు. అయితే ఈ మైకల్ మూవీ ఒక బేసిక్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కనుక ఒక స్కూల్ చైల్డ్ సూసైడ్ చేసుకుంటాడు. అయితే తను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, ఇంకా కొన్ని కాంటెంపరీగా జరిగే హత్యలకి ఇంకా ఈ మూవీకి ఉన్న సంబంధం ఏంటి, దాంట్లో ఇన్వెస్టిగేషన్లో ఆ హత్యలు ఎవరు చేశారు, ఇంతకీ తను సూసైడ్ చేసుకోవడం గల కారణాలు ఏంటి, ఇంకా ఈ కథకి బిజినెస్ మ్యాన్ ఇంకా గ్యాంగ్స్టర్ అయిన పీటర్కి ఉన్న సంబంధం ఏంటి, తదితర విషయాలు ఏంటి, చివరికి ఏం జరిగింది అనేది పూర్తి కదా. ఇంక మూవీ స్టోరీ ప్లే పరంగా చూసుకుంటే కనుక రొటీన్గానే అనిపిస్తుంది. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటుందన్నమాట. స్క్రీన్ ప్లే అంటే ముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుందని చూపించడంలో మనకి చాలా వరకు కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. అయితే కథ ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఆ కన్ఫ్యూజన్ కొద్దిగా క్లియర్ అవుతూ వస్తుంది. అయితే మూవీలో చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక కొన్ని మాస్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకా దాంతోపాటుగా ప్రతి యాక్షన్ సీక్వెన్స్కి ఇంకా నివిన్ పాలి వచ్చినప్పుడు బీజిఎం అయితే కనుక చాలా హైలైట్గా ఉంది మూవీలో. ఇంకా కొద్దిపాటి థ్రిల్లర్ ఆస్పెక్ట్స్ కానీ ఇంకా నివిన్ పాలి యాక్టింగ్ కానీ ఇంకా తన మేనరిజం కానీ తన గ్రేస్ కానీ చాలా బాగుంటుంది మూవీలో. ఇంక ఈ మూవీలో భారీ క్యాస్ట్ ని మనం గమనించవచ్చు. సిద్దికి గారు కానీ, ఉన్ని ముకుందన్ కానీ, జేడి చక్రవర్తి గారు కానీ, ఇంకా సూరజ్ గారు కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ మూవీ స్క్రీన్ ప్లే వైజ్ చూసుకుంటే కనుక కొద్దిపాటి కన్ఫ్యూజన్ ఏర్పడడం, ఇంకా దాంతో పాటుగా అన్వాంటెడ్ ఫైట్ సీన్స్ కానీ కొన్ని సీన్స్ కానీ పెట్టడం వల్ల కొద్దిగా మనకు కొన్ని చోట్ల బోర్ కొడుతుంది మూవీ. అయితే మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక నివిన్ పాలి చాలా మ్యాసివ్గా కనిపిస్తాడు ఈ మూవీలో. ఇంకా దాంతోపాటుగా సిద్దికి గారు కానీ, ఉన్ని ముకుందన్ కానీ, ఇంకా సూరజ్ గారు, మంజిమ మోహన్, ఇంకా జేడి చక్రవర్తి గారు, ఇంకా ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది, చాలా మ్యాసివ్గా కూడా అనిపిస్తుంది మనకి కొన్ని చోట్ల అయితే కనుక. ఇంక ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంటాయి. అయితే ఈ మూవీకి మా ఫ్యూచర్ రేటింగ్ వచ్చి 2.75/5. ఇంకా ఫైనల్ రేట్ వచ్చి ఎ ప్యాసబుల్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్. అయితే ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే కనుక స్టోరీ ప్రిడిక్టబుల్గా ఇంకా రొటీన్గా అనిపించినప్పటికీ కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కోసం, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం, ఇంకా కొన్ని థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ కోసం ఒకసారి ఈ మూవీని ట్రై చేయొచ్చు. అయితే ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళకి, ఇంకా మలయాళం డబ్బుడ్ మూవీస్ చూసే వాళ్ళకి పర్లేదు బాగానే అనిపిస్తుంది. కానీ నార్మల్ లైన్స్కి కానీ ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్ జోనర్ చూసే వాళ్ళకి కానీ మూవీ పెద్దగా నచ్చకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాటికి మీకు అర్థమైపు ఉంటుంది మూవీ ఏ విధంగా అయితే ఉందో. అయితే చూడడానికి వాళ్ళు తప్పకుండా వచ్చేదండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, మన తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, దట్స్ ఇస్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఫ్యూచర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఇంకా మా ఫిల్మ్ వ్లాగ్స్ అండ్ మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.